ఆంధ్ర వాళ్ళ దగ్గర నేర్చుకున్నోడు చాలా అందరు అనుకుంటారు కానీ చాలా గొప్పోడాడు. ఎంతైందో వాళ్ళు చెప్పిన దాన్ని సూచనగా పాటించాలా. 18 మెంబర్లలో ఒక ఇద్దరే ఆంధ్ర వాళ్ళు, మిగతా వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళు. మా బాసు ఒక గుమస్తా మళ్ళా చేస్తున్నాడు చూసారా, అతను మా బాస్ అతని దగ్గర పని చేశాడంట. అతను మళ్ళీ మా బాస్ దగ్గర పని చేస్తున్నాడు ఇప్పుడు, మళ్ళీ వర్క్ చేస్తున్నాడు. ఎందుకయ్యా ఇటు సంగతి అని. ఆయన పేరు గండయ్య, చనిపోయాడు. ఏమండి గండయ్య, కొత్తగా నేను జాయిన్ అయినా. ఏం గండయ్య గారు ఇలా చేయాలా, ఏం చేయాలా అని అడిగేది. పోవా అంత ఉంటుంది, చూపెట్టకపోయేది నాకు. అదే ఇంకొక అతను ఉన్నాడు కర్ణాటక, మధు అని, అతను అన్ని చెప్పాడు. ఎక్కడికి పో, 20 రూపీస్ మిరుగుతాయి, 20 రూపీస్ జేబులో పెట్టుకో, మిగతా పైసలు ఇచ్చేసి ఆఫీస్ లో. అట్లా నాకు డైలీ వచ్చేది పైసలు. 200 వచ్చేదంట, నమ్మవును. ఆ కాలంలో 91 లో రోజుకు 200 వచ్చేది. 91 లో నాకు తాగుడు అలవాటు లేదు. వీళ్ళందరూ తాగేది. సాయంత్రం కాగానే ఒక భాగ్య వైన్స్ అని ఒకటి ఉండే చైతన్యపూరిలో, 24 hours ఉండేది. అందులో కూర్చోబెట్టేది 18 మంది. నీ దగ్గర ఎంత ఉన్నాయి, నీ దగ్గర ఎంత ఉన్నాయి. ఆ 200 ఉంటే నేనేం చేసేది, 100 రూపాయలు దాపెట్టుకునేది, 100 బయట పెట్టుకునేది. వాడు అనేది అప్పుడే 200 ఉంటే 100 తీసినా దాపెట్టుకో, అట్లా ఉండాలి మంచిది అనేది. చూడు, అయితే మా బాస్ ఏం చేశాడంటే, ఫర్ సండే ఇది అందరు తెలవాలి. ఇప్పుడున్న తెలంగాణలో కష్టపడి ఏం చేయాలనే వాళ్ళకి కూడా ఉదాహరణ ఇది. నేను ఎంత కష్టపడ్డాను అనేది. ఫర్ సండే వస్తాలకే ఎంతో అంతో ఇచ్చేది, నెలలో 2 సార్లు ఇచ్చేది. అది ఆయన వస్తుండు, బాస్ వస్తుండు అంటే ఆయన అంబాసిడర్లు అప్పుడు మీకు సంతోషం అనిపించేది. 5499 ఇప్పుడు నా నెంబర్ ఉందా, 5499 నా మొబైల్ నెంబర్లు అవే టోటల్. మా బాస్ అంబాసిడర్ కార్ నెంబర్ 5499. సెంటిమెంట్ గా వాడుతున్నారు మీరు, అర్థమైందా? మా బాస్ వచ్చేది సూరపనేని మోహన్ రావు, వచ్చి కార్ దిగంగానే ఇవాళ ఇస్తాడు రా బాబు అనుకునేది. అందరిని పిలిచి నిలబెట్టేది, సమ్మటి నిలబెట్టి ఇరా అందరిని పిలిచి ఒకరికి 100, ఒకరికి 100, 150, 100, 150 వచ్చి నాకు 200 ఇచ్చేది. ఎందుకంటే నేను ఫట్ అనేది కొట్టక ఏ రోజు కూడా హాలిడే లేదు నాకు. మార్నింగ్ మళ్ళీ 8:30కి అందరం జాయిన్ అవుతాం కదా, 9కు బ్యాగులు తీసుకొని బయటకు వెళ్ళాలి కదా. బాస్ వచ్చేది, పూజ చేసేది, నిలబడేది, ఒక్కొక్కరిని పిలిచేది, అందరు ఇట్లా నిలిచేది. నిన్ను ఇచ్చిన పైసలు ఏం చేసి చెప్పనేది.